సికింద్రాబాద్ లో గెలుపు కోసము కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం దానం నాగేందర్ గెలుపు కోసం యువ నాయకులు నవీన్ యాదవ్ అయితే ఇక్కడ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటుగా నవీన్ యాదవ్ ఉన్నారు. అన్న, ఎట్లా నడుస్తా ఉంది ప్రచారం? దాదాపు అభ్యర్థి కంటే ఎక్కువ మీరే ప్రచారం చేసినట్టు కనబడుతుంది కదా ఇక్కడ. అంటే ఇది మా బాధ్యత. జూబ్లీహిల్స్ అంటే సికింద్రాబాద్ పార్లమెంట్ దానం నాగేందర్ గారు గెలుపు కోసం జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో అందరు కలిసి అందరు నాయకులు, మేము మా రేవంత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారు, పెద్దలు ఉపేందర్ రెడ్డి గారు, కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తలు, మహిళలు, యువకులు, ఎన్ఎస్యూ యూత్ కాంగ్రెస్ అందరూ కూడా స్వచ్ఛందంగా మేమందరం కలిసిమెలిసి ఆయన గెలుపు కొరకు, నాగేందర్ అన్న గెలుపు కొరకు భారీ ఎత్తున ఎవ్రీడే ప్రచారాలు చేస్తున్నాం. డోర్ టు డోర్ క్యాంపెయిన్ అయితే ఈ రోడ్ షో కూడా అభ్యర్థి నాగేందర్ అన్న రావడం జరిగింది. పెద్ద ఎత్తున మహిళలు వీళ్ళందరూ కూడా వచ్చి ఈ యొక్క ర్యాలీని సక్సెస్ చేయడం జరిగింది. ఈ 7 కాన్స్టిట్యున్సీలలో అత్యధిక మెజారిటీ తేవాలన్నది మా కోరిక. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మీరు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, మొత్తం అన్ని నియోజకవర్గాలలో పరిచయం ఉన్నప్పటికీ కూడా జూబ్లీహిల్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. గతంలో ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకోలేని పరిస్థితి అన్ఫార్చునేట్లీ క్రియేట్ అయింది. జిహెచ్ఎంసీ మొత్తం కూడా అట్లాంటి పరిస్థితి ఉండడం వల్ల ఇక్కడ ఓడిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎట్లా ఉంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మీరు అలాగే అజారుద్దీన్ కనబడతా ఉన్నారు. ఇంకా చాలా మంది ఇక్కడ సిఎన్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇక్కడ కార్పొరేటర్లు అందరూ కూడా, ఎమ్మెల్యేలు ఇక్కడ అందరూ కూడా కనబడతా ఉన్నారు కదా. ఎట్లా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి? ఇదివరకు పరిస్థితి వేరే. అప్పటి కూడా అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పబ్లిక్ కొద్దిగా డైలమాలో ఉండి సిటీ అంతా కూడా వాళ్ళకి గెలిపేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ అధికారంలో రావడం వల్ల ప్రజల్లో మార్పు వచ్చింది. హైదరాబాద్ నగరంలో కూడా పెద్ద ఎత్తున మేము ఎక్కడ పోయినా సరే వెల్కమ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి మంచి మద్దతు పలుకుతూ ఉన్నారు. తప్పకుండా సికింద్రాబాద్ సీటు కాంగ్రెస్ గెలుస్తుందని. మైనారిటీలు కూడా ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతము ఈ సికింద్రాబాద్లో మైనారిటీలు కూడా కనబడతా ఉంటారు. మైనారిటీల సపోర్ట్ ఎలా ఉండబోతుంది? ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి ప్రభావం ఏమైనా ఉంటుందా? వాళ్ళ యొక్క సపోర్ట్ ఎవరికైనా ఇవ్వబోతున్నారా? అంటే వేరే పార్టీలు మతాలను విరిచి రాజకీయాలు చేసే ఆలోచనలో ఉన్నారు. కానీ కాంగ్రెస్ ఒక సెక్యులర్ పార్టీ. ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో మైనారిటీస్ కానీ, హిందువులు కానీ, క్రిస్టియన్స్ కానీ అందరూ కలిసిమెలిసి ఉండాల్సిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంటే కాదు, తెలంగాణ యావత్ ఇండియాలో కూడా అందరు మైనారిటీస్ అంతా కూడా పెద్ద ఎత్తున, హిందువులు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికే ఆలోచనలు ఉన్నారు. తప్పకుండా మైనారిటీస్ 100% కూడా కాంగ్రెస్కి ఓటేయడం జరుగుతుంది అండ్ కాంగ్రెస్ని అధికారంలో తీసుకురావడం జరుగుతుంది. అధికారంలోకి వచ్చి దాదాపు 120-130 రోజులు కావస్తుంది. నవీన్ యాదవ్కి ఏమొస్తుంది అనేటువంటి ఒక ఆలోచన చాలా మంది మీ అభిమానులలో కనబడతా ఉంది. నవీన్ యాదవ్ ప్రభుత్వంలో ఏం పాలు పంచుకోబోతున్నాడు? ఎలాంటి పొజిషన్లో చూడబోతున్నారు మీ అభిమానులు మిమ్మల్ని? నవీన్ యాదవ్కి కాంగ్రెస్ పార్టీ అధికారం రావడమే ముఖ్యం ఉండే. అది అధికారంలో వచ్చింది, చాలా సంతోషం. నేను పదవులు ఆశించి రాజకీయాల్లోకి రాలేదు, పార్టీలోకి రాలేదు. బట్ డెఫినెట్లీ కష్టాన్ని గుర్తిస్తుందని చెప్పి నాకు నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి గారు యువకులని అందరినీ కూడా, కష్టపడే యువకులకు మంచి అవకాశం కల్పిస్తాడనే నమ్మకం మాకు ఉన్నది. ఇక్కడ ఈ ప్రాంతంలో సిఎన్ రెడ్డి గారు కూడా బాగా కష్టపడుతున్నారు, ఉపేందర్ అన్న కూడా బాగా కష్టపడుతున్నారు, కార్యకర్తలు బాగా కష్టపడుతున్నారు. తప్పకుండా రేవంత్ అన్న నాయకత్వంలో యువకులకు మంచి అవకాశాలు ఉంటాయని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.